దేవతలకు చేసే నామార్చన మరియు స్తోత్ర పారాయణ ఎలా చేయాలి? అర్చన అనేది క్రియాపూర్వకమైనది. ఇది వాక్కుతో పాటు శరీరం, చేతులతో చేసే పూజ. ఇందులో నామము చివర నమః చేర్చి ద్రవ్యాన్ని సమర్పిస్తారు. భగవంతుని నామాలకు చతుర్థి విభక్తిని కలిపి విష్ణవే, శివాయ చివర నమః అని ఉచ్చరిస్తూ పుష్పము లేదా అక్షత వంటి ద్రవ్యాలను సమర్పించడమే అర్చన. ఇది ఒక యజ్ఞం వంటిది. భగవంతుని నామానికి చతుర్థి విభక్తిని చేర్చి మాధవ, ఓం మాధవాయ నమః అని మొదట ఓంకారాన్ని, చివర నమః శబ్దాన్ని కలిపి ఉచ్చరించాలి. దీనినే అర్చన అంటారు. సర్వజగత్తులో నిండి ఉన్న దైవాన్ని పవిత్రమైన నామాలతో అర్చించాలి. అలా నామాలతో అర్చిస్తూ పుష్పాంజలిని సమర్పించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. ఏ నామములతో అయితే మనిషి పురుషోత్తముడిని అర్చిస్తాడో ఆ నామముల శక్తి వల్ల అతను చేసే పూజ నిశ్చయంగా సఫలమవుతుంది. నమః అంటే నా అహంకారాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను అని అర్థం. ఒక్కో నామానికి ఒక్కో పువ్వు లేదా అక్షత సమర్పిస్తూ నమః అన్నప్పుడు మనసు పూర్తిగా దైవంపైనే లీనమవుతుంది. అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామావళి చదివేటప్పుడు ప్రతి నామం చివర నమః అనడం వైదిక సంప్రదాయం. ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి భక్తితో ఆ అవ్యయుడైన భగవంతుడిని నిత్యం అర్చించాలి మరియు 1000 నామములతో ఆయనను స్తుతించాలి. భగవంతుడి యొక్క అనంతమైన కళ్యాణ గుణాలను కీర్తించడమే స్తోత్రం. ఇందులో భక్తుడు దైవం యొక్క సౌందర్యాన్ని, శౌర్యాన్ని లేదా కరుణను కవితాత్మక శ్లోకాల రూపంలో స్తుతిస్తాడు. ఇది భక్తుడి మనస్సును దైవంతో ఏకం చేస్తుంది. ఇలా శాస్త్రీయంగా నామాలతో అర్చన చేయాలి, స్తోత్రాలతో స్తుతించాలి. స్తోత్రం మనస్సును దైవం వైపు మళ్లిస్తే అర్చన ఆ దైవానికి మనల్ని అంకితం చేస్తుంది. భగవంతుడిని మెప్పించడానికి భాషా పాండిత్యం కంటే భక్తి ముఖ్యం. స్తోత్రం చదివినా, స్తుతి చేసినా అది నిర్మలమైన మనస్సుతో చేసినప్పుడే దైవానికి చేరుతుంది. శ్రీ గోవింద నారాయణ మహాదేవ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారము.